డాక్టర్ మామిడాల శైలజాస్ ది అపార్ట్మెంట్. ఈరోజు మనం 6వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? లింగయ్య స్టేషన్ నుంచి వెళ్ళిపోగానే సుదీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్ అజయ్. చూస్తుంటే అందరూ అమాయకుల్లాగే కనిపిస్తున్నారు అతనికి. మరి ఇక ఈ దారుణాలను చేసింది ఎవరు? అందులోనూ ఆ మూగజీవాలపైన అంత కక్ష ఎవరికి ఉంటుంది? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇదంతా? అసలు కేసు సాల్వ్ అయ్యి కానట్లుగా ఉంటుంది తనకి. ఒక కొలిక్కి వచ్చినట్లే అనిపిస్తుంది. మరలా మరొకరిని ఎంక్వైరీ చేయగానే మొదటికి వచ్చేస్తోంది. పై నుండి కేసు సాల్వ్ చేయలేదని కారణంతో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉండటంతో ఎలాగైనా సరే దీన్ని ఛాలెంజ్గా తీసుకొని వీలైనంత తొందరలోనే పరిష్కరించాలనే ప్రయత్నంలో ఉండగానే మళ్లీ వరుసగా 2 రోజులు అదే పద్ధతిలో సునకం, మరో రోజు పెంపుడు మార్జాలం కూడా దారుణంగా చంపబడటం ఒక్కసారిగా పట్టణమంతా సంచలన వార్తగా మారిపోయింది. జంతు సంరక్షణ సంఘాల ఆందోళనలు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి అజయ్కిప్పుడు. ఈసారి తనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయానికి వచ్చాడు అజయ్. అందులో భాగంగానే అపార్ట్మెంట్ పరిసరాలపై, అందులోని వ్యక్తుల కదలికలపై, అపార్ట్మెంటుకు వచ్చే వెళ్లే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశాడు. ఇక అజయ్ అపార్ట్మెంట్ వాసులు గుండెలు అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చేసేసరికి ఏది ఏమైనా వీలైనంత తొందరలో ఈ మిస్టరీని ఛేదించి కేసును పరిష్కరించి ఒక మంచి నిర్ణయానికి వచ్చేశాడు. ఎలా చేయాలి అనే ప్లాన్ తోటి. డిపార్ట్మెంట్లో తనకున్న రిప్యుటేషన్ కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు అతనికి. జంతువులనే రక్షించలేనివాడు మనుషుల్ని ఎలా రక్షిస్తాడు అని పత్రికలు, మీడియా డిపార్ట్మెంట్ చేతగానితనంగా అభివర్ణిస్తూ స్పెషల్ అధికారులకు ఈ కేసును అప్పగించాలి అని గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. లేడీ కానిస్టేబుల్స్ తమదైన శైలిలో రంగనాయకిని విచారించడం వల్ల కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. రంగనాయకి చెప్పినవన్నీ నిజాలేనా? ఒకవేళ నిజమైన పక్షంలో ఇవన్నీ చేస్తున్నది ఎవరు? లింగయ్య కూడా నిరపరాధిలానే అనిపిస్తున్నాడు. అపార్ట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మురళి పాత్ర ఏమైనా అసలు దీనిలో ఉందంటారా? ఈ కేసు ఆకోణంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలతోటి తల పగిలిపోతుండగా కానిస్టేబుల్ వైపు కేకేసి స్ట్రాంగ్గా కాఫీకి ఆర్డర్ ఇచ్చి కేసుకు సంబంధించిన ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు అజయ్. మరొకసారి రంగనాయకికి చెప్పిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి తనకి. సీతమ్మలంకలోని మారుమూల గ్రామంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కుటుంబంలో జన్మించింది రంగనాయకి. తండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ అయిన రంగనాయకికి చిన్నతనంలో తీవ్రమైన జబ్బు చేయడంతో జబ్బు నయమై బతికి బట్టగడితే దేవునికి అంకితం చేస్తామని మొక్కుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అలా జబ్బు నయమైన రంగనాయకికి 10 సంవత్సరాల వయసులోనే దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి దేవుడు భార్యగా వదిలివేయటం జరిగిపోయింది. అలా పసి వయసులోనే ఊరిలోని పెద్ద మనుషులకు ఆనందాన్ని ఇచ్చే ఆట బొమ్మగా మారి క్రమక్రమగా వెలయాలుగా రూపాంతరం చెంది బతుకు తెరువు కోసం పూర్తిగా వ్యభిచారి కోపంలోకి దిగిపోయింది రంగనాయకి. మరో విధంగా చెప్పాలి అంటే ఊరందరికీ భారీగా ప్రతి మగవాడికి అరాచకత్వాన్ని భరించే క్రమంలో, ఎదిరించే క్రమంలో గడుసుతనాన్ని, గయ్యాలితనాన్ని అలవర్చుకొని స్త్రీ సహజమైన సున్నిత గుణాలకు దూరంగా రాటు తేలిపోయింది అని చెప్పచ్చు. తల్లిదండ్రులు కూడా కాలం చేసి దూరమైపోవటంతో బతుకుపైన అభద్రతాభావం పెరిగి మనుషులపై ఆమెకు నమ్మకం నశించి తన మనుగడను, ఉనికిని పదిలిపరుచుకునే క్రమంలో ఊరిలోని పెద్ద తలకాయలతో సంబంధాలు పెట్టుకుని క్రమంగా వ్యభిచార గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసి డబ్బులు దండుకోవటం కూడా మొదలుపెట్టేసింది. అలా దందాను నడిపే క్రమంలో ఎన్నో పరిచయాలను పెంచుకొని తనకు మద్దతు ఇచ్చేలా వాళ్ళను అనుకూలంగా మలుచుకోవటంలో అన్ని రకాల పద్ధతులను పాటించి వాళ్ళ బలహీనతలను అవకాశంగా తీసుకొని తనకంటూ ఒక చీకటి జీవితాన్ని అలవాటు పడింది. అలాంటి సమయంలో స్త్రీలోలుడైన అపార్ట్మెంట్ అధ్యక్షుడు మురళితో
ఆమె సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక రంగనాయకికి మురళికి సంబంధాలు ఏర్పడినప్పుడు అతని మద్దతుతో తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకోవటం మొదలుపెట్టేసింది రంగనాయకి. అదే క్రమంలో మురళి సహకారంతో అపార్ట్మెంట్లో ప్లాట్ను కొనుగోలు కూడా చేసేసింది. దాన్ని తన వ్యాపారానికి కేంద్రంగా చేసుకుంది. దీనికి అపార్ట్మెంట్ కమిటీ మద్దతు లోపాయికారిగా లభించడంతో హద్దు అదుపు లేకుండా ప్రవర్తించటం అనేది ఆమెకు అలవాటైపోయింది. దేవుని భార్యగా గ్రామంలో జరిగే మహాకాలమ్మ జాతరకు, బోనాల జాతర ఉత్సవాలలో పాల్గొనే మొదటి హక్కు కూడా రంగనాయకిదే. ఆ ఉత్సవంలో దేవుడి భార్య హోదాలో ఆడి పాడి అందర్నీ అలరించటమే కాకుండా దేవుడి ఆశీస్సులు అతని భారీగా ఊరందరికీ అందించే అధికారం ఉన్న వ్యక్తిగా పరిగణించబడేది. ఊళ్ళో జరిగే ప్రతి జాతరలో దేవుడి భార్య అందరినీ ఉత్సాహంగా సంతోషపెట్టేలాగా ఆటలు పాటలు, ఇక మద్యం మాంసంతోటి విందులైతే చెప్పక్కర్లేదు. ఊర్లో జరిగే ప్రతి ఉత్సవానికి పండుగకై మేకను కోడిని గావు పట్టే సంప్రదాయం రంగనాయకికి చేతుల మీదగానే జరిగేది. దేవుడు భార్యకు సహాయంగా పోతరాజు ఉంటాడు. అతని ఆధ్వర్యంలో అతని సూచనల మేరకు కాలుకు గజ్జె కట్టి వేప మండలతో నృత్యం చేస్తూ విపరీతంగా కళ్ళు సేవించి పూనకంతో ఊగిపోతూ ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఊరి ప్రజలందరూ అరుపులు కేకలతో ప్రోత్సహిస్తుండగా అమానుషంగా మూగజీవులను గొంతు కొరికి ప్రాణం తీయటం అక్కడ ఉన్న ఒక వికృత వినోదం. అధికారికంగా నిషేధించబడిన ఈ తంతు అనేది అక్కడ కొందరి కుల పెద్దల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటి వరకు కూడా. ఈ విధంగా రంగనాయకి దేవుడు భార్యగా అక్కడ విధులను నిర్వర్తిస్తూ ఉత్సవాలలో పాల్గొంటూ ఊరిలో ఎక్కువ భాగం గడుపుతూ అప్పుడప్పుడు అపార్ట్మెంట్కి వస్తూ పోతూ ఉండేది. గావు పట్టిన సందర్భంగా రక్తసిక్తమైనటువంటి బట్టలను లింగయ్యతో శుభ్రం చేయించటం కోసం కొడుకు విషయం భయపెడతానని బెదిరించి పనులు చేయించుకుంటూ ఉండేది రంగనాయకి. ఈ విషయం తెలిస్తే తనను పనిలో నుంచి తీసేస్తారు అన్న భయంతో అసలే మురళీగారికి రంగనాయకికి కూడా చాలా సంబంధం ఉందని తెలిసి లింగయ్య తిరస్కరిస్తే అతనిని బెదిరించి మరీ ఈ పనులు చేయించుకుంటూ ఉండేది. మురళి ద్వారా సీను విషయాలు తెలిసిన రంగనాయకి మురళీ గోవర్ధన సపోర్ట్ కూడా ఉండటంతో అపార్ట్మెంట్లో చెలరేగిపోయేది ఆమె నోటు దురుసుకి భయపడి ఎవరూ ఆమె జోలికి వెళ్లేవారు కూడా కాదు. ఒకసారి ఆలోచనలో నుంచి బయటికి వచ్చిన ఫైల్ పక్కన పెట్టి ఇన్ని ట్విస్టులు ఉన్న రంగనాయకి గురించి ఆలోచిస్తూ అజయ్ లేచి నిలబడ్డాడు. రంగనాయకి చెప్పిన విషయాలు నిజమే గనుక అయితే ఆమెకు ఈ కేసుకు దాదాపు సంబంధం లేనట్టే అని భావించవచ్చు అనుకున్నాడు. మదిలో కొత్త పథకాలు మెదులుతున్నట్లుగా తల పంకించి క్యాప్ తీసి తలకు పెట్టుకుంటూ ఇక నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ తీక్షణంగా బయటికి నడిచాడు. హాయ్ గైస్, 6వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగానే రంగనాయకి వ్యవహారం చాలా అంటే చాలా వింతగా ఉంది కదా. మామూలు జనాలకి ఒక రకంగా ఉంటే ఆమె జీవితం మరొక రకంగా ఉంది. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనిని మనకి కళ్ళకు కట్టినట్లుగా రాశారు మామిడాల శైలజ గారు. ఓకే గైస్, నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది మీకులాగే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగానే అసలు ఆ మూగ జంతువుల్ని ఎవరు చంపారు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఉంటాను గైస్, తిరిగి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.